హాయ్ అండి. ఇంకా పొద్దున్నే అయితే నాకు వంటగదిలో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ పెరుగు కోసం పాలు మరగబెట్టేశాను. ఇంక మా బాబాకి స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, తనకేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండితో రొట్టేసాను. ఇప్పుడు తెలుస్తుందండి మా అమ్మ చిన్నప్పుడు ఎంత హడావుడిగా ఎంత కష్టపడేదో. మేమైతే ఇంకా అవ్వట్లేదు, టిఫిన్ లేట్ అయిపోతుంది, క్యారేజ్ లేట్ అయిపోతుందని ఓ గోల్ చేసేవాళ్ళం. అందులోనూ ఇంకా మళ్ళీ యూనిఫామ్ దగ్గర నుంచి జడల దగ్గర నుంచి అన్నీ అమ్మే చూసుకోవాలి. ఇప్పుడు అనిపిస్తుంది ఎంతైనా అమ్మగా ఉండడం చాలా కష్టము, అంత ఈజీ కాదు. అమ్మలందరికీ నా పాదావి. లంచ్ బాక్స్లోకి మ్యాగీ చేయమని చెప్పింది మా పాప, కానీ మ్యాగీ వద్దులే అని చెప్పి మా చెల్లి పిల్లల కోసం మిల్లెట్ నూడిల్స్ అంటే తెచ్చింది. ఇది కొంచెం హెల్దీ, ఏది హెల్దీ కాదులేండి, అప్పుడప్పుడు అయితే పర్వాలేదు వాళ్ళు అడిగినప్పుడు. ఇంకా లంచ్ బాక్స్లోకి ఆ నూడిల్స్ చేసేసాను. ఇంకా ఒక పక్క ఇడ్లీ పెట్టేసి ఇంకో పక్క చట్నీకి అయితే పల్లీలు పచ్చిమిరపకాయలు వేపేసుకున్నాను. ఇంకా ఆద్య లంచ్ బాక్స్ ప్యాక్ చేసి తనైతే పంపించేశాను. పిల్లలు హస్బెండ్స్ వాళ్ళ డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోతే ఒక పెద్ద పని తప్పినట్టు ఉంటుంది.